ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న ఆడికీర్తక బ్రహ్మోత్సవ పోస్టర్లను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేవ్ ట్రీస్, సేవ్ ఫారెస్ట్ల పేరిట పలమనేరు నుంచి లడక్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన బషీర్ను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అభినందించారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామరారావు తెలిపారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింత పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 28, 29 తేదీలలో జరగనున్న ఆడికీర్తక బ్రహ్మోత్సవ పోస్టర్లను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆవిష్కరించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రామస్తులు ఆయనను కలిసి సన్మానించి ఆడికీర్తకకు ఆహ్వానించారు. కొంచెం చేసుకుంటే పోలేదా? పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బషీర్ జూన్ 12న ఈ సైకిల్ యాత్రను ప్రారంభించి లడక్ పర్యటనను ముగించుకుని శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ యువకుని స్థానిక ఎమ్మెల్యే అభినందించారు. నేటి యువతకు ఆదర్శంగా నిలవడంతో పాటు పర్యావరణ హితం కోసం యాత్ర చేపట్టడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. భవిష్యత్తులో నేపాల్ మరియు ఇతర ప్రాంతాలలో యాత్రను చేపట్టనున్నట్లు బషీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నాడు ఏం చదివినావు? ఇంట్రెస్ట్ ట్రావెలింగ్ అంటే నార్మల్గా ఈ క్లైంబింగ్ ఇవన్నీ చేస్తారు. తిరుమల శ్రీవారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మరియు ఉడిపి అక్బర్ మఠం విశ్వప్రియ తీర్థ స్వామీజీ, నటుడు శ్రీకాంత్, తెలంగాణ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘుతం రెడ్డి, తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీసుధా వేర్వేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పెట్టుకుంటే రాముడు వచ్చే రాముడు ఉన్నాం కానీ మేడం 1 సెకండ్ ఓకే అన్నిట్లో క్వాలిటీ ఉంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి లీడర్స్ దగ్గరికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలోని లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది, మేము ప్రశాంతంగా వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్లా తీస్తున్నా మేడం. అవును జరుపుకోవాలా.
అయిపోయింది వచ్చేయండి చిన్నగా అండి సార్. హైకోర్టు చెప్తున్నారు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ దర్శనానికి వస్తూ ఉంటాం జనరల్గా. ఈసారి కూడా రావడం జరిగింది. బాబుది పిక్చర్ స్టార్ట్ అవుతుంది 24 నుంచి. దాని నుంచి దేవుడు ఆశీర్వాదం కోసం వచ్చాము. అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ 2 ఫిలిమ్స్, అలాగే కళ్యాణ్ రామ్ది ఒకటి, అలాగే నేను హీరోగా చేస్తున్నా ఒకటి. ఇలా 4 ఫిలిమ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సార్ బాబు హీరోగా నటిస్తున్నారు కదా సార్, ఎవరు సార్ డైరెక్టర్? అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ వచ్చి అల్లు అరవింద్, మన అశ్విని దత్ గారు, స్వప్న వాళ్ళు. కల్కి తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయిపోతుంది అది. అలాగే వృషభ అనే ఫిలిం మోహన్ లాల్ అండ్ రోషన్, ఈ 2 ఫిలిమ్స్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సిపిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. సిబిఎస్ఓ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం టు టైం మీరు కూడా పేపర్స్లో పబ్లిష్ చేస్తున్నారు. టైం టు టైం వాళ్ళు కూడా కొంతమందిని పట్టుకోవడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డిప్లో కూడా దాన్ని కంప్లీట్గా బ్లాక్ చేసాం. ఇప్పుడున్న సిస్టంలో ఉన్న లోపాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ
ఈమెయిల్స్ మల్టిపుల్ సేమ్ ఈమెయిల్ ఐడి యూస్ చేసి బుక్ చేయడం ఒకటి, సేమ్ మొబైల్ నెంబర్ యూస్ చేసి బుక్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. దీని తర్వాత దీనికన్నా మెరుగైన సొల్యూషన్ ఏంటంటే అది కూడా చేయాలి. ఏంటంటే ఆధార్ నెంబరు మనం తీసుకుంటున్నాం, ఎప్పటి నుంచో ఆధార్ నెంబర్ తీసుకుంటున్నాం అనేది మీకు తెలుసు. భక్తులందరికీ కూడా ఆధార్ నెంబర్లు తీసుకుని ఆన్లైన్లో మనము వాళ్ళ బుకింగ్ చేస్తున్నాం. దర్శనం కానీ లేకపోతే దర్శనాలు కానీ రూమ్ బుకింగ్ కానీ మనం తీసుకుంటున్నాం. కానీ ఏంటంటే చాలా కేసులు చూసాం, ఆధార్ ఫేక్ ఆధార్స్, అంటే ఆధార్ నెంబరు ఆధార్ డేటాబేస్లో ఉండదు, మనం వాళ్ళు ఇచ్చింది యాదృచ్ఛికంగా తీసుకుంటున్నాం. అలాగే ఆధార్ నెంబర్ని మార్ఫింగ్ చేసి ఇంకొకటి ఆధార్ నెంబరు మార్చి అదే ఆధార్ కార్డులో ఇన్సర్ట్ చేసి దాని ద్వారా బుకింగ్ చేసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే 200 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆధార్ నెంబర్ని 200 ఫేక్ ఐడీస్ పెట్టి బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. ఇవన్నీ కూడా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకున్నాము. కొన్ని చర్యలు తీసుకోవడానికి ఇంకా మనకి ఉన్నాయి, చెప్తాను నేను. ఇప్పుడు ఆధార్ అనేది యూజ్ చేస్తున్నాం, కానీ యూజ్ అయితే చేస్తున్నాం, ఆధార్ యూజ్ చేస్తున్నాం, మంచిదే. కానీ ఆథెంటికేషన్, అది ఆధార్ వ్యాలిడా కాదా అనేది మనము చూడటం లేదు ఇప్పుడు. సో దానికి ఏం చేయాలంటే ఆధార్ వ్యాలిడేషన్ చేసుకోవాలంటే ఆధార్ వాళ్ళతో UIDAI వాళ్ళతో మనం ఒక అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ పొందాలి. సో ఆ సర్వీస్ పొందడానికి మనకి అవకాశం ఉంది. దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాము. అది UIDAI వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి, రీజనల్ ఆఫీసర్ IAS ఆఫీసర్ ఉన్నారు, ఆవిడ కూడా వచ్చారు. వాళ్ళందరూ స్టాఫ్ వచ్చి, టెక్నికల్ స్టాఫ్ వచ్చి మాతో డిస్కస్ చేశారు. డిస్కస్ చేసి ఇలా ఒక అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ మేము అప్రూవ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దాన్ని అప్లికేషన్ పరిశీలించి మనకి ఆ సర్వీస్ ఇస్తారు. ఆ సర్వీస్ ఇవ్వడం వలన ఎవరైతే ఆధారు నేమ్ ఇచ్చారో అది కరెక్టా కాదా, అది వ్యాలిడ్ ఆధారా కాదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ద్వారా చాలా వరకు ఈ ఆధార్ ఫ్రాడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు 1 మంత్ ఇప్పుడు అప్లికేషన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. నెలన్నరలో వాళ్ళు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని అనుకున్నాం. మేమైతే ఐటీ సైడ్ నుంచి మేమన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉన్నాం. ఐటీ సైడ్ నుంచి ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి సిస్టమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఆధార్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆధార్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం. దీనివల్ల చాలా వరకు తగ్గుతుంది. బట్ 100% ఫుల్ ప్రూఫ్ అని చెప్పలేము. 100% ఫుల్ ప్రూఫ్ చేయడం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైరస్ యాంటీవైరస్లా ఉంటుంది. వైరస్లు వస్తూ ఉంటాయి, యాంటీవైరస్ చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా అలాంటిదే. బ్రోకర్లు చేసేది కూడా మా సిస్టంలో ఉన్న లోపాలను కనుక్కుంటారు. బట్ లోపాలను కనుక్కున్నప్పుడు ఏదో ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని చూసుకుని దాన్ని ప్లగ్ చేయడం. ఇప్పుడున్న ఏంటంటే బేసిక్ ఇష్యూస్లో కూడా మనము దాన్ని ప్రివెంట్ చేయలేకపోయాం అనేది అది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు చేయలేదనేది. దాని మీద కూడా చర్యలు తీసుకున్నాము. దాన్ని మేము కంప్లీట్గా ప్లగ్ చేయడానికి ఏదైతే అబ్జర్వ్ చేసామో వాటిని కంప్లీట్గా ప్లగ్ చేస్తామో. ఆధార్ ఒకటి, మల్టిపుల్ యూజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ ఐడీస్ ఒకటి, అవన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది బ్రోకర్స్ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. సో దానికి పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడో పెట్టారు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. పోలీస్ సైడ్ నుంచి ఏమీ చర్యలు తీసుకోలేదు. సో అది కూడా నెల రోజులు, ఆల్మోస్ట్ ఒక 4 వీక్స్ బ్యాక్ SP గారితో డిస్కస్ చేయడం జరిగింది. అంటే మీకు తెలిసిందే, రావడం ఖాయం. సో అలా ఉంది. అందుకనే ఇమ్మీడియట్గా దాన్ని మూసేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక విధమైన ఇది ఏంటంటే రెవెన్యూ ఇచ్చారు, రెవెన్యూ హైయెస్ట్ అన్నారు, అంతా బాగానే ఉంది. కానీ కలెక్షన్ వరకు వస్తే కలెక్షన్ అనే బాగుంది అంటే కలెక్షన్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు ఇవ్వటం లేదు. రెవెన్యూ పే చేయడం అనేది కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎరియర్స్ చాలా ఉన్నాయి. మొన్న బాలాజీ భవన్ అనేది వాళ్ళ అసలు పేరు మీకు తెలిసిందే, అది ఆ బాలాజీ భవన్ అని ఇక్కడ పేరు పెట్టుకున్నారు. అది వాళ్ళది ఏరియర్స్ ఉన్నాయి, పే చేయట్లేదు, నోటీస్ ఇచ్చారు, ఏరియర్స్ ఇవ్వట్లేదు. సో దాంతో ఆ ఏరియర్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ హోటల్ని, ఆ రెస్టారెంట్ కూడా మూసేయడం జరిగింది. ఏరియర్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకుండా అలా ఉండడం నడుపుతుంటే దాన్ని కూడా మూసేయడం జరిగింది. సో నేను అంటే ఒకటేంటంటే మళ్ళీ మీ ద్వారా నేను అందరికీ ఎవరైతే రన్ చేస్తున్నారో క్యాంటీన్స్ అందరికీ కూడా సబ్ లీజింగ్ ఇవ్వకుండా మీరే రన్ చేయాలి. సబ్ లీజింగ్ అనేది కొంతమంది చేస్తున్నారు. బాలాజీది కూడా సబ్ లీజింగ్ అనేది తెలిసింది.
సో సబ్లీజింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. మీ పేరు మాత్రం దాని మీద ఉండాలి. మీరు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, శానిటేషన్ బాగుండాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదు, రేట్లు కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఫుడ్ తయారు చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి, టేస్ట్ ఉండాలి. సో అనేది చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా పిలిచి మేము కూడా వాళ్ళతో ఒకసారి వాళ్ళకి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మా సైడ్ నుంచి మేము ఏం చేయాలి, మీరు కూడా చేసుకోవాలి, మీరు మీ పని చేసుకోవాలి, మేము మా పని చేసుకుంటాం, మీరు ఏం చేయాలి, మా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి. మా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్సే. భక్తులకు ఇబ్బంది పడకూడదు, రాకూడదనే ఎక్స్పెక్టేషన్ తప్ప మాకు వేరే ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏం చేయాలి, నియమాలు ఏమున్నాయి, నియమాలు మీరు అర్థం చేసుకోండి, ఎలాంటి వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకోవాలి లోపల, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెళితే అది స్టాండింగ్ ఎగ్జాంపుల్, ఎంతో దారుణమైన ఆ కిచెన్ అసలు చూసుకునే వాళ్ళు ఎవరో లేరు. కిచెన్ చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, కుక్సే కాదు, సూపర్వైజరీ స్టాఫ్ ఉండాలి, ఎక్కడ క్లీనింగ్ జరుగుతుందో చూసుకోవాలి. అది ఏంటంటే అది ఒక చెత్త వేసేసి దాని మధ్యలో ఉండుతున్నట్టుగా ఉంది. ఎనీవే అది అన్నిటికన్నా వరస్ట్ అది, అందుకనే దాన్ని చూస్ చేసుకుని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన దాంట్లో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు డెఫినెట్గా దాన్ని సరి చేసుకుంటారని ఆశిస్తున్నాము. సో తర్వాత కొత్త పాలసీ ఒకటే తీసుకురావాలి దీని మీద, అది కూడా చర్చిస్తున్నాము, అందరితోనే ఎక్స్పర్ట్స్తో కూడా చర్చిస్తున్నాము. కొత్త పాలసీ ఏంటంటే, కొత్త పాలసీలో క్వాలిటీకి రేటుకి మాకు రెవెన్యూ కూడా కావాలి, దాంతోపాటుగా క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ జీరో కనుక రెవెన్యూ హైయెస్ట్ ఉంటే లాభం లేదు. క్వాలిటీకి మాకు ఇది ఉండాలి, దానికి రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉండాలి, రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు ఉండాలి. ఇక్కడికి వచ్చి మేము ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే కుదరదు. ఇక్కడ మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇక్కడ తావులేదు. ఇక్కడ బ్రాండ్ ఉన్నవాళ్ళు రావాలి, మంచి క్వాలిటీ ఉండాలి, ఇమేజ్ ఉన్నవాళ్ళు రావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా కరెక్ట్గా చేయగలరు అనేది మా ఉద్దేశం. దానికి వెయిటేజ్ ఇస్తూ అట్ దట్ సేమ్ టైం రెవెన్యూ కూడా వెయిటేజ్ ఇస్తూ ఒక వ్యవస్థ తీసుకురావాలని ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఆ వ్యవస్థ ద్వారా డెఫినెట్గా దీనికి ఉన్న సమస్యల్ని మేము ఒక చెక్ పెడతామని ఆశిస్తున్నాం. మీ సహకారాలు కూడా, మీ సజెషన్స్ కూడా, దానికి సలహాలు కూడా కావాలి. అదొకటి. తర్వాత ఈ ఇప్పుడు సర్వదర్శనం అంటే మేము మిగిలినవన్నీ ప్లాన్డ్ అండ్ అన్ప్లాన్డ్ దర్శనాలు ఉంటాయి. అంటే ప్లాన్ చేసుకుని ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు, లేకపోతే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. డైరెక్ట్గా వచ్చేవాళ్ళకి ఇష్యూ ఏంటంటే వాళ్ళకి అన్ని టికెట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒక 24 అవర్స్కి మనం టికెట్స్ ఇస్తున్నాం. అది నుంచి ఇక్కడ ఉన్నారు, ఇవన్నీ రిఫార్మ్స్ అన్నీ చూశారు, ఏమి వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ కూడా మీరు చూశారు, మీరు అందరూ చెప్పగలరు, మీతో కూడా నేను చర్చిస్తాను. సో లడ్డూకి సంబంధించింది అది. సో చేయగలిగినంత లడ్డూలో గీ క్వాలిటీ కొంతవరకు ఇంప్రూవ్ అయింది. మేము బ్లాక్మెయిల్ చేస్తామని చెప్పిన తర్వాత సప్లయర్స్కి కొంతవరకు ఇంప్రూవ్ అయ్యింది. డెఫినెట్గా ఆ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ రావాలి అనేది మా ఉద్దేశం. ఇంప్రూవ్ అయితే సరిపోతుంది, బెస్ట్ క్వాలిటీ రావాలి, వస్తుంది కూడా. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది. భగవంతుడి దయతో, స్వామివారి ఆశీస్సులతో డెఫినెట్గా ఆ లడ్డు క్వాలిటీని డెఫినెట్గా ఇంతకుముందు ఎలా ఉండేదో తిరుపతి లడ్డూకున్న ఆ ప్రత్యేకత ఏదైతుందో అది తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం.